నాగేశ్వర్ గారు సార్ 2019 ఎన్నికల ముందు కోడికత్తి కేసు అవ్వచ్చు, వివేక హత్య కేసు అవ్వచ్చు, ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డికి ఉపకరించాయి ఆ సింపతి అనేది. సో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఇంకా 3 రోజులు ఉంది అనగా జైల్లో నన్ను చంపాలి అని చూశారు అంటూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సార్. సింపతి కోసమా దేనికోసం ఏమనుకోవాలి? సింపతి కోసమే చేస్తారు, ఇంకా దేనికోసం చేస్తారు. ఆటోమేటిక్ అండర్స్టూడ్ కదా. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పైన గులకరాయి దాడి ఉంది, నిన్న ఆర్ కృష్ణయ్యపై దాడి. సో కొంత దాడులు జరిగాయి కదా అనేది ఒక ఫ్యాక్టరు. దాడులు జరుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, నన్ను చంద్రబాబు నాయుడు చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని. కానీ ఇది జైల్లో చంద్రబాబును చంపే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు కాదు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో కూడా లోకేష్ అనుమానాలు వ్యక్తం చేశాడు కూడా. సో కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఎన్నికల ప్రచారం మొత్తంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడము అనే అంశము అసలు ఎక్కడ డిబేట్లో లేదు. మీరు అది జగన్ ఉపన్యాసాల్లో పెద్దగా కనిపించలేదు, అలాగే మీకు చంద్రబాబు ఉపన్యాసాల్లో కూడా ఎక్కడ కనిపించలేదు. మొదటిసారి నన్ను జైల్లో పెట్టారు అన్నది ఎన్నికల అంశంగా లేదు, ప్రధాన ప్రస్తావనగా లేదు. ఎన్నికల ఎజెండాలు ఎక్కడన్నా ఏదైనా ఒక ఉపన్యాసాలు అనుండొచ్చు, కానీ చంద్రబాబు అరెస్టు అనేది ఒక ఎలక్టోరల్ ఎజెండాగా ఉంటుంది అని చాలామంది ఊహించారు. కానీ అది ఎక్కడ ఎలక్టోరల్ ఎజెండా కాలేదు. బహుశా మరి దానివల్ల ప్రయోజనం లేదని అనుకున్నారేమో తెలియదు. ఈవెన్ అమరావతి చుట్టూ కూడా ఎన్నికలు జరగడం లేదు. మీరు గమనిస్తే అమరావతి గురించి మేనిఫెస్టోలో చెప్పిన అక్కడ ఇక్కడ ఉపన్యాసాల్లో వచ్చిన అసలు రాష్ట్ర ఎన్నికలు అమరావతి పైన రెఫరెండం లాగా ఉంటాయి అని భావించారు. సో మీకు అమరావతికి కావాలా, 3 రాజధానులకు కావాలా? 3 రాజధానులకు కావాలంటే జగన్కి ఓటేయండి, అమరావతి కావాలంటే చంద్రబాబు ఓటేయండి అనే రీతిలో అది ఎజెండాగా ఉంటుంది అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ అది ఎజెండాగా లేదు. అలాగే ప్రతి ఒక్క హోదా విభజన హామీలు బీజేపీతో టీడీపీ కలుస్తాయి కనుక వైసీపీకి ఒక ఆయుధం, కానీ వైసీపీ కూడా దాన్ని ఒక ప్రధాన ఎజెండాగా చేయలేకపోతుంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేన కూడా బీజేపీ నుంచి కనీసం రాష్ట్రానికి మేము ఇది చేస్తాము అని ఒక్క హామీ కూడా మేము ఇప్పుడు మోడీ ఉపన్యాసాలు ఎక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ డిమాండ్లు ఏవి ఎజెండాలు లేవు. 4వది మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ పవన్ కళ్యాణ్ వెళ్ళి మద్దతు ప్రకటించారు. అసలు ఆ స్టీల్ ప్లాంట్ పోరాటం ఇన్ని రోజులు జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ స్టీల్ ప్లాంట్ అనేది ఎజెండాలో లేదు. మీకు ఆంధ్రప్రదేశ్ ఎజెండాలో రేపో మాపో స్టీల్ ప్లాంట్ మూసేస్తారు కూడా అంటున్నారు. గంగవరం పోర్టులో కార్మికుల సమ్మె వల్ల బొగ్గు సప్లై ఆగిపోయి అసలు స్టీల్ ప్లాంట్ మూతపడేటువంటి ప్రమాదం కూడా వచ్చింది. అంత ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అని ఉపన్యాసాలు ఇచ్చారు. కార్మికుల పోరాటానికి మా మద్దతు అన్నారు, అన్నారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఎలక్షన్ ఎజెండాలు లేదు. మీకు ఆశ్చర్యం వస్తుంది. సో ఎలక్షన్ ఎజెండా అల్లా నన్ను చంపేటట్టున్నారు, నేను చంపేటట్టున్నారు. ఎలక్షన్ ఎజెండాలల్లా ఈ గోలనే తప్ప కాంక్రీట్గా అమరావతి చుట్టూ ఎన్నికల ఎజెండా లేదు. మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ ఎన్నికల ఎజెండా లేదు, విభజన హామీల చుట్టూ లేదు. పోలవరంపై కూడా విమర్శలు తప్ప పోలవరం పూర్తి చేస్తారు, ఎలా పూర్తి చేస్తారు, రోడ్ మ్యాప్ ఏంటి అనేది లేదు. పోలవరంలో అవినీతి అని గతంలో మోడీ చంద్రబాబు నాయుడు అన్నాడు, ఇప్పుడు జగన్ అంటున్నాడు, తేడా ఏం లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలకు సంబంధించిన మౌలికమైన అంశాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మౌలిక అంశాలు ఇంత ఎన్నికల గోలలో ఎజెండాలో కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఏంటి ఎమోషనల్ ఇష్యూస్తో రాజకీయం జరపడం, నా భావోద్వేగాలతో రాజకీయం చేయడం అనేది రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. ఆ భావోద్వేగాలు ఎంత ప్రజలపై ప్రభావం చూపుతాయన్నది నేను చెప్పలేను, కానీ ప్రజల జీవితాలకు ఎందుకు ఉపయోగపడవు. ప్రజల జీవితాలకు ఉపయోగపడేది ఓ రాజధాని, ఓ స్టీల్ ప్లాంటు, ఓ విభజన హామీ, ఇవి కదా ప్రజల జీవితాలకు మార్పు తెచ్చేది. ఆ రకమైన ప్రయత్నం అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో ఉపాధి అవకాశాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన ఆర్థిక ప్రగతి వైపు నడిపే ఒక ప్రణాళిక, ఇలాంటి అంశాలపైన ఎక్కడా చర్చ లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే అల్టిమేట్గా ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ గెలుస్తుంది, కానీ ప్రజలు మాత్రం ఓడిపోతారు. రైట్ సార్. భారతీయ జనతా పార్టీ వైఖరి జగన్ విషయంలో ఈ మధ్యకాలంలో చూసుకుంటే అతనిలో చిలకలూరిపేట సభ అవ్వచ్చు, ఆ తర్వాత జరిగిన కొన్ని సభల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎస్పెషల్లీ మోదీ కానీ పెద్దగా జగన్ని విమర్శించలేదు సార్. కానీ స్వరం క్రమంగా పెరుగుతున్నట్టుగా
తెలుస్తోంది. రీసెంట్గా ధర్మవరం సభలో అమిత్ షా అవ్వచ్చు, ఆ తర్వాత మోదీ అవ్వచ్చు, కాస్త ఘాటుగానే జగన్ని విమర్శిస్తూ ఉన్నారు. జగన్ విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరి మారిందా సార్? ఇప్పుడు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత జగన్ విమర్శించకపోతే ఎవరిని విమర్శిస్తారు? చంద్రబాబుని విమర్శిస్తారా? అంటే అంత కామన్ సెన్స్ క్వశ్చన్ కదా. సో జగన్ విమర్శించక తప్పదు కదా, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అంటే విమర్శలు, సో ఆ విమర్శలకు బేస్ ఏంటి? ఎలక్షన్స్లో తమతో ఉంటే మెచ్చుకుంటారు, తమతో లేకపోతే విమర్శిస్తారు. ఇది మోడీ స్టైల్, మోడీ యొక్క గ్యారంటీ ఇది. ఇప్పుడు మీకు ఇదే చంద్రబాబు నాయుడును సీనియర్ హై, ఏ సీనియర్ హై, పార్టీలు మార్చడంలో, మిత్రపక్షాలు మార్చడంలో సీనియరు, వెన్నుపోటు పొడవడంలో, మామకు వెన్నుపోటు పొడవడంలో సీనియరు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల్ని చూర్ చూర్ కర్నేమే, ఆంధ్రప్రదేశ్ కా సప్నం కో చూర్ చూర్ కర్నేమే సీనియర్ హై అని చంద్రబాబు నాయుడు విమర్శించాడు. ఇప్పుడు జగన్ విమర్శిస్తున్నాడు. తేడా ఏంటి? అప్పుడు చంద్రబాబు నాయుడు ఏ పోలవరంకో ఏటీఎం కరే అన్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలవరం గురించి మాట్లాడుతున్నాడు. సో వేర్ ఈజ్ ద క్రెడిబిలిటీ ఫర్ మోడీ? నాకు చెప్పండి. మీకు ఇప్పుడు నీతో కలిస్తే వెంటనే కలవకపోతే విమర్శిస్తావు, కలిస్తే విమర్శించావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అధోగతన పోయిందని గతంలో అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అభివృద్ధి అయింది అంటున్నాడు, టాప్లో ఉంది అంటున్నాడు. ఇదే మోడీ చెప్పాడు, వేరేటోళ్ళు చెప్పడం కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన తర్వాతనే కదా 2019 ఎన్నికలు జరిగినాయి. 2019 ఎన్నికలకు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు పాలన బాగాలేదు అని చెప్పాడు. తర్వాత 24 వరకు మధ్యలో చంద్రబాబు నాయుడు పాలించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన బాగాలేదు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు పాలనలో టాప్, ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది అంటున్నాడు. అయ్యా మోడీజీ మీరే చెప్పారు కదనయ్యా, అది నిజమా ఇది నిజమా చెప్పండి మరి. అంటే మాతో ఉంటే మేము ఏమన్నా, మాతో లేకపోతే మేము తిడతాం. ఇది ఒక్కరి విషయంలోనే కాదు. ఇప్పుడు బిజు జనతా దళతో పొత్తుకు ప్రయత్నించారు, ఆ పొత్తు విఫలమైంది, వేరువేరుగా పోటీ చేస్తున్నారు. నవీన్ పట్నాయక్ మించిన అవినీతి పరుడు లేదు, దోపుకుంటాడు ఓడిస్తానంటున్నాడు. మరి ఆ దోచుకున్నట్టు నువ్వు ఎందుకు పొత్తుకు ప్రయత్నించావు? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దేవగౌడని ఇట్లనే విమర్శించారు, బాప్ और బేటా అని, పరివారవాది అని చెప్పి దేశమంతా తిరిగి విమర్శిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో పరివారవాది గురించి ఎందుకు మాట్లాడతలేడు? రాజమండ్రి సభలో మోడీ పక్కన లోకేష్ లేడా? మరి పరివారవాదం ఎక్కడ పోయింది? ఇప్పుడు నువ్వు దేశమంతా తిరిగి బీజేపీ వాదన అనేది పరివారవాది కదా. సో వారసత్వ పాలనకు వ్యతిరేకం కదా. ఆంధ్రప్రదేశ్ గడ్డపైన వారసత్వ పాలన గురించి మోడీ ఒక్క మాటన మాట్లాడుతున్నాడా? అసలు మోడీ మాటలకి ఎక్కడ క్రెడిబిలిటీ ఉంటుంది? నువ్వు మాట్లాడితే ఒక స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ కట్టుబడి ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్ను సన్ రైజ్ స్టేట్ చేస్తానన్నాడు, కానీ సన్ రైజ్ స్టేట్ చేశాడు, SON అన్నాడా లేదా మోడీ 2019లో? మరి ఇప్పుడు ఆ సన్ రైజ్ నుంచి లేదు, ఈ సన్ రైజ్ నుంచి లేదు కదా, ఎందుకు మాట్లాడతలేడు? అందువల్ల మోడీ ఎప్పుడేం మాట్లాడతాడన్న దానికి క్రెడిబిలిటీ లేకుండా పోయింది. మీరు అందుకే గమనించండి, నిన్నెవరో మిత్రులు చెప్తున్నారు, మోడీ అన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఛానళ్లకు, పెద్ద వ్యూవర్షిప్ రావడం లేదు, సీరియస్గా జనం తీసుకుంటలేరు. లేకపోతే మోడీ అంటే ఎంత కోట్ల మంది చూడాలి కదా. పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ సీరియస్. ఎందుకంటే ఇప్పుడు ఏది మాట్లాడదు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు బాప్ और బేటా, భ్రష్టాచార్, పరివారవాద్ అని ఎన్నికలు అయిపోవడం వెంటనే మళ్ళీ లోక్సభ ఎన్నికలు కలిసి వచ్చే వరకు దేవగౌడ చాలా గొప్పవాడు అంటివి. సో ఇప్పుడు అందువల్ల చంద్రబాబును విమర్శించినప్పుడు చంద్రబాబును మెచ్చుకున్నప్పుడు, జగన్ను విమర్శించినప్పుడు విమర్శించినప్పుడు ఏంటి క్రెడిబిలిటీ మోడీ మాటలకు? నీ రాజకీయ వైఖరిని బట్టి క్షణాక్షణం మారుతూ ఉంటుంది కదా. ఇదే జగన్మోహన్ రెడ్డికి మోడీ అన్ని రకాల సహకరించాడని టీడీపీ వాళ్ళు చెప్పలేదా? సో అది నిజమా అబద్ధమా టీడీపీ కూడా చెప్పాలి కదా. మోడీ కనుక వద్దంటే చంద్రబాబు నాయుడిని జైల్లో వేసేవాడా జగన్? క్వశ్చన్ 1, నాకు ఆన్సర్ చెప్పండి. అవును, మోడీ కనుక వద్దంటే చంద్రబాబు నాయుడును జగన్ జైల్లో పెట్టే సాహసం చేసేవాడా? క్వశ్చన్ 1. క్వశ్చన్ 2, జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేయడానికి కేంద్రం సహకరిస్తూ వచ్చిందని టీడీపీ వారు విమర్శించలేదా? క్వశ్చన్ 2. క్వశ్చన్ 3, అమరావతి విషయంలో మోడీ ఒక్క ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ముచ్చట ఉండేది కాదని టీడీపీ వారు అన్నారా లేదా? చెప్పండి. ఇవన్నీ నిజమా కాదా చెప్పండి. సో ఇవన్నీ టీడీపీ వాళ్ళు అన్నది, నేనన్నది కాదు కదా. మరి ఇప్పుడు ఎందుకు మరి ఇప్పుడు వివేక హత్య కేసు ఎవరు విచారణ జరుపుతున్నారు? సిబిఐ కదా. సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో కదా. మరి ఎందుకు తెలుస్తలేరు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు ఉన్నారని చెప్పి సిబిఐ ఎందుకు ఇంకా తెలుస్తలేదు?
సిబిఐ ఏమీ తెలుస్తలేదు కదా, 5 ఏళ్ళు అయింది కదా. సిబిఐ ఎవరి చేతులు ఉంటుంది? పోనీ జగన్మోహన్ రెడ్డి పైన ఇన్ని కేసులు ఉన్న 10 ఏళ్ళ నుంచి ఆ కేసు ఒక్క అడుగు కూడా ఎందుకు ముందేయలేదు? ఇది మోడీ చలవ కాదా? ఈ విషయం టీడీపీ వాళ్ళే అనలేదా? నేను చెప్పడం కాదు ఇవన్నీ, ఇప్పుడు నేను చెప్పేది ఏవి నేను చెప్పినవి కావు, తెలుగుదేశం వాళ్ళే అన్నారు. అంటే మోడీతో కలిసి ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, మోడీతో విడిపోయి ఉన్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడతారు. అందువల్ల రాజకీయ నాయకుల క్రెడిబిలిటీ లేకుండా పోతుంది కదా. వీళ్ళ విమర్శలకు క్రెడిబిలిటీ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇదే మోడీని అసలు దేశంలోనే ఉండకూడదు అన్నాడు చంద్రబాబు నాయుడు 2019లో. భార్యకే మేలు చేయలేనోడు దేశానికి ఏం మేలు చేస్తాడు అన్నాడు. ఐఆమ్ ఫాదర్ ఆఫ్ లోకేష్, ఐఎమ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాంశ్, హూ ఆర్ యూ అన్నాడు. అదే మోడీ ఇప్పుడు విశ్వగురు, మోడీ వ్యక్తి కాదు శక్తి అని మళ్ళీ అంటున్నారు. సో అందువల్ల ఈ రాజకీయ నాయకుల వ్యాఖ్యలకు విమర్శలకు ఏ ప్రాతిపదిక ఉండదు. తాము అనుకూలంగా ఉంటే ఒక రకంతో, వ్యతిరేకంగా ఉంటే ఒక రకం. ఇప్పుడు ఇవాళ ఎన్నికలకు ముందు విమర్శిస్తారు, రేపు ఎన్నికలు అయ్యాక మళ్ళీ జగన్తో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, చంద్రబాబు నాయుడుతో ఫ్రెండ్షిప్, ఎవరితో ఫ్రెండ్షిప్ అయినా చేయొచ్చు. మాట్లాడుతూ ఉంటారు ఎన్నికల సమయంలో. ఎన్నికల కొరకే తప్ప ఎన్నికల తర్వాత మొత్తం మారిపోతుంది కదా. రైట్ సార్. ఇక చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్ అనే వార్తను సాక్షిలో చూడొచ్చు సార్. అక్క చెల్లెముల ఖాతాల్లోకి డబ్బులు పడకుండా బాబు కుట్ర చేస్తూ ఉన్నారు. రైతుల ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థుల విద్యా దీవెనకు మోకాలడ్డు. ఎన్నికల కమిషన్పై చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెచ్చారు, నిధుల్ని నిలిపేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట కలిగింది అని చెప్పేసి. సో ఎలక్షన్ కోడ్ ఏం చెప్తోంది సార్ ఈ సంక్షేమ పథకాల విషయంలో? ఎలక్షన్ కోడ్ ఒకటే చెప్తుంది, ఓటర్లను కొత్తగా ఆకర్షించే ఏ పని చేయకూడదు. దాని ఉద్దేశం ఏంటంటే ఎన్నికలకు ప్రాతిపదిక రాజ్యాంగం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఫెయిర్ ఎలక్షన్స్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య. అంటే ప్రజల దగ్గరికి పోతున్న రాజకీయ పార్టీలకు సమాన పోటీ ఉండాలి. ఒక అధికారంలో ఉన్నవారు ఏదైనా ప్రజలు ఆకర్షించే పెద్ద పని చేశారనుకోండి, వారు ఆటోమేటిక్గా ప్రజలను ఆకర్షిస్తారు. ప్రతిపక్షానికి ఆ స్కోప్ ఉండదు, అధికార పార్టీకి మాత్రమే ఆ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద అభివృద్ధి పని మోడీ ప్రారంభించాడు అనుకోండి, అది నీకు ప్రతిపక్షం చేయలేదు, అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. సో అధికారంలో ఉన్న వారికి అదనపు అడ్వాంటేజ్ ఉండకూడదు. ఎందుకంటే రాజకీయ పోటీ ఎన్నికల్లో అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా సమాన ప్రాతిపదిక పైన పోటీ చేయాలి. అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏమంటుందంటే అధికార పార్టీకి అదనపు ప్రయోజనము కలిగించే ఏ పని చేయకూడదు, కొత్తగా ఓటర్లను ఆకర్షించేటువంటి పని చేయకూడదు. కానీ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉంటాయి, ఆన్ గోయింగ్ స్కీమ్స్కు ఏ రకమైన అడ్డంకి ఉండకూడదు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి, 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ఎవ్రీ మంత్ పడుతున్నదే కదా, నువ్వు కొత్తగా ఆకర్షించేది ఏమీ లేదు కదా. అలా అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మోడల్ కోడ్లో జీతాలు పడద్దు, ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు పడ్డాయి కనుక ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారని అనలేం కదా. సో ఇట్ ఈజ్ లైక్ అంటే ప్రభుత్వ ఉద్యోగము పథకము ఒక్కటే నేను అనడం లేదు. ఇవి ఏ విషయంలో నేను కంపేర్ చేస్తున్నాను అంటే రొటీన్గా జరిగేవే కదా అనే విషయంలోనే కంపేర్ చేస్తున్నాను. సో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నువ్వు కొత్తగా పిఆర్సీ అనౌన్స్ చేస్తే తప్పు, జీతం వస్తే తప్పు కాదు. అలాగే సంక్షేమ పథకం కూడా ఒక లబ్ధిదారుని కొత్తగా అనౌన్స్ చేస్తే తప్పు. రొటీన్గా వచ్చేది ఇది ఎప్పటి నుంచో అమలయ్యేది, అది రైతులకు ఇన్పుట్ సబ్సిడీస్ ఉన్నాయి. ఇన్పుట్ సబ్సిడీస్ను వద్దన్నారు అనుకోండి రైతులకు, అంటే ఇన్పుట్ సబ్సిడీస్ని ఎన్నికల కమిషన్ ఆపుతుంది ఎన్నికల కొరకు. మరి వాహనాలను కూడా ఆపుతుందా? వాహనాలు కూడా ఆపాలి. ఎందుకంటే వాహనాలకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఏంటి? రైతు వ్యవసాయం చేసే ముందు ఇచ్చేటువంటి విత్తనాలు, ఎరువులు, వీటిపైన సబ్సిడీ కదా, అంతే కదా ఇన్పుట్ సబ్సిడీ అంటే. అంటే వర్షాకాలం వచ్చే ముందు రైతు ప్రిపేర్ అయి ఉంటాడు. సో ఈ మంత్ ఎండింగ్లోనో నార్మల్గా అయితే జూన్ 1st వీక్లో మాన్సూన్ వస్తుంది. ఈసారి మంత్ ఎండింగ్లో కూడా రావచ్చు అని అంటున్నారు. అంటే ఇంకెన్ని రోజులు ఉంది? 15 రోజులు ఉంది. అందువల్ల ఎన్నికల కమిషన్కి నా సలహా ఏంటంటే మీరు ఇన్పుట్ సబ్సిడీస్ ఆపినప్పుడు వర్షాలు కూడా ఆపని పని అయిపోతుంది కదా. మీరు వరుణ్ దేవునికి నోటీస్ ఇవ్వండి, సో ఇక్కడ మా దగ్గర ఎన్నికలు ఉన్నాయి, మేము ఇన్పుట్ సబ్సిడీస్ ఆపినాం, ఇన్పుట్ సబ్సిడీస్ వర్షాకాలం వచ్చి ముందిస్తాం, అందువల్ల మీరు వర్షాకాలాన్ని కూడా వాయిదా వేయండి అని ఎన్నికల కమిషన్ వరుణ్ దేవునికి నోటీస్ ఇస్తే పని అయిపోతుంది. సో ఎన్నికలు కూడా ఒక 1 వీకో 2 వీకో వర్షాకాలాన్ని కూడా వాయిదా వేయించింది కనుక ఎన్నికల కమిషన్ పని అయిపోతుంది కదా. ఇప్పుడు మీ ఎన్నికల కొరకు వర్షం ఆగదు, వర్షం ఆగినప్పుడు పంట విత్తనాలు వేసి రాగదు, ఎరువులు ఆగదు కదా.
ఈ రొటీన్గా ఇచ్చేటువంటి కొత్తగా ఏ ప్రభుత్వం ఉన్నా ఇచ్చేది. మళ్ళీ విచిత్రమైన ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో సంబంధం లేదు, ఏ ప్రభుత్వం ఉన్నా ఇన్పుట్ సబ్సిడీస్ పడేవే కదా. సో ఇవన్నీ రొటీన్గా జరిగేది, ఆన్గోయింగ్ స్కీమ్స్. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఇంకో రాష్ట్రమైనా బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే రైతు బంధు రొటీన్గా ఎవ్రీ మంత్ పడేదే కదా. ఇలా కొత్తగా స్కీమ్ కాదు కదా అది. ఎన్నికల సమయంలో నువ్వు రైతు బంధు ఆపితే రైతు బంధు ఆపినంత మాత్రం హోటళ్ళకు తెలియదు రైతు బంధు నాకు ఈ ప్రభుత్వం మొదటి నుంచి ఇస్తుంది. అమాయకుల హోటల్ అమాయకులు గారు కదా. సో కొత్తగా ఏదైనా రైతు బంధు ఇంకా రివర్స్లో మళ్ళీ పొలిటికల్ ఇష్యూ చూడు, రైతు బంధు ఆపారు, ఎన్నికల కమిషన్ ద్వారా ఆపించారని మళ్ళీ గోల. అసలు ఎన్నికల కమిషన్ కాస్తంత సెన్సిటివిటీని కామన్ సెన్స్ను ప్రదర్శించి వాట్ ఈజ్ బేసిక్ థింగ్ ఒకటే, ఈజ్ ఇట్ ఆన్ గోయింగ్ స్కీమ్ ఆర్ న్యూ స్కీమ్, ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ పాలసీ ఆర్ న్యూ పాలసీ. ఆన్ గోయింగ్ స్కీమ్ అయినా ఆన్ గోయింగ్ పాలసీ అయినా కొత్తగా ఓటర్లను ఆకర్షించడానికి ఉద్దేశించింది కాదు కనుక, అధికార పార్టీకి అదన ప్రయోజనాన్ని ఇవ్వదు కనుక, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి అడ్డంకి కాదు కనుక దాన్ని అంగీకరించాలి. ఓటర్లను కొత్తగా ఆకర్షించే ఏ పని చేసినా దాన్ని ఆపాలి. సో ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇంత సింపుల్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద ఉండగా ఏంటి గందరగోళం? ఎప్పటికీ ఎవరో కంప్లైంట్ చేస్తారు, దానిపైన ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అవడు. సో ఎలక్షన్ కమిషన్ ఒక బేసిక్ ప్రిన్సిపల్ పెట్టుకున్నప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎనీ ఆన్గోయింగ్ స్కీమ్ నథింగ్ టు డూ, మీరు ఏ కంప్లైంట్ ఇచ్చినా సంబంధం లేదు. ఆన్గోయింగ్ స్కీమ్ ఇది ఆన్గోయింగ్ స్కీమ్ కదా. నువ్వు ఈ ఒక్క నెల ఆపినావు అనుకోండి, ప్రజలకు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనుకూలత ఉంటుందా? ఎప్పటి నుంచో వస్తున్న స్కీమే కదా. రైట్ సార్. దేశంలో చాలా రాష్ట్రాలు కులగణన చేయడానికి రెడీ అవుతున్నాయి సార్. చాలా రాష్ట్రాలు కులగణన కూడా జరుగుతోంది. కానీ మోదీ కులగణన విషయంలో మౌనంగా ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి సార్. ఎందుకు మౌనంగా ఉన్నట్టు? మౌనంగా లేడు, కుల జనగణన జరపమని చెప్పేసిండ్రు. నో చెప్పేశారు సార్. నో అని పార్లమెంట్లో చెప్పారు కదా. ఓకే, అదే ఎందుకు నో చెప్పినట్టు అంటే అది వాళ్ళ పార్టీ విధానం. భారతీయ జనతా పార్టీ జాతీయ విధానమే కుల జనగణన జరపము అని. అసలు జనగణమే జరుపుతలేరు కదా, కుల జనగణన తర్వాత సంగతి. ఇప్పుడు 2011 సెన్సెస్ తర్వాత ఇప్పుడు సెన్సెస్ జరగలే కదా. దానికి మొదలు ఆన్సర్ చెప్పండి, అసలు సెన్సెస్ ఎందుకు జరుపుతలేరు? మొదలు ఏమన్నా 2021లో జరగాలి, కరోనా వల్ల జరపలేకపోయామన్నారు. కరోనా వల్ల అమెరికాలో జరిగింది, సౌత్ కొరియాలో జరిగింది, ప్రపంచంలో ఏ దేశంలో కూడా జనగణన ఆగలేదు. అయినా కరోనా లేదు. 24లో ఉన్నదా కరోనా? 23లో ఉందా? 22లో ఉందా? ఎప్పుడు కరోనా అయిపోయి ఎప్పుడైందండి? కరోనా ఎన్నికలు జరుపుకున్నారు కదా లక్షల మంది మీటింగ్లతో. కరోనా వస్తుందా? ఎన్నికల వల్ల కరోనా రాంది, సెన్సస్ వల్లనే కరోనా వస్తుంది. ఇంటింటికి ఒక ఎన్యూమరేటర్ పోయి ఆ కుటుంబ వివరాలు సేకరిస్తే కరోనా వస్తుందా? ఇంటింటికి రోజు స్విగ్గీ వాడు జొమాటో వస్తలేడా? స్విగ్గీ జొమాటోలు వచ్చినట్టే సెన్సస్ ఎన్యూమరేటర్లు వస్తారు. కరోనా వస్తుందా? కానీ ఏ కారణము లేకుండా జనాభా లెక్కన ఆపేశారు. మొదలు దానికి ఆన్సర్ చెప్పాలి. ఇక కుల జనగణనాన్ని సోషియో ఎకనామిక్ కాస్ట్ అండ్ సెంటర్, కులమే కాదు, సామాజిక ఆర్థిక కుల జనగణన కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేస్తోంది. ఇప్పుడు బీజేపీతో ఉన్న నితీష్ కుమారే బీహార్లో కుల జనగణన జరిపారు. ఇప్పుడు ప్రజెంట్ నితీష్ కుమార్ ఎన్డీఏ ముఖ్యమంత్రి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం జరిపింది, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం, తెలంగాణలో కూడా మేము కుల జనగణన జరుపుతామన్నారు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరిపింది. సో ఎందుకు కుల జనగణనాన్ని బీజేపీ వ్యతిరేకం అంటే, బీజేపీ కాస్ట్ రిలీజన్ ఈ రెండు వెరీ వెరీ పొటెన్షియల్ ఇష్యూస్ మన దేశంలో. రిలీజన్ బేస్డ్ మొబిలైజేషన్ బీజేపీ రాజకీయం, అంటే హిందూ కన్సాలిడేషన్ బీజేపీ రాజకీయం. సో ఒక్కసారి కుల జనగణన జరిగితే విత్ ఇన్ ద హిందూ రిలీజియస్ సోషల్ ఆర్డర్లో అందరూ ఐక్యమే, అందరూ హిందువులే అన్న బీజేపీ సిద్ధాంతం ఒక ప్రశ్నకు మొదలవుతుంది. అయ్యా అందరూ హిందువులు కాదు, ఇంకో అగ్రకులాల వారి పరిస్థితి ఇంత బాగుంది, మా పరిస్థితి బాగాలేదు, మీరు అందరూ రాముని పేరిట మమ్మల్ని ఐక్యం చేయమంటున్నారు, మరి మా జీవిత పరిస్థితులు ఎందుకు సేమ్ లేవు, అందరము రామభక్తులమే కదా అని ప్రజలు అడుగుతారు. అందువల్ల హిందూ కన్సాలిడేషన్కు కుల జనగణన అడ్డంకి అన్నది బీజేపీ భావన. సో తమ రిలీజియస్ పాలిటిక్స్కు కాస్ట్ పాలిటిక్స్ ముందుకు వస్తే నష్టం జరుగుతుందని బీజేపీ అంచనా. రెండవది ఏంటి అంటే, కుల జనగణన జరిపాక అనివార్యంగా రిజర్వేషన్ డిమాండ్లు పెరుగుతాయి. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది, ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్. అగ్రకుల పేదలు ఎంతమంది ఉంటారు? అసలు అగ్రకులాల జనాభే 15% మించి ఉండదు. అందులో పేదలు ఎంతమంది ఉంటారు? 10% ఉంటారు అనుకోండి.
10కి 10% జనాభాకు అగ్రకులాల్లో 15%లో 10% ఉండరు, అంటే 70% పేదలు ఉండరు. ఉన్నారు అనుకున్నా 10% అగ్రకులాలకు నువ్వు 10% రిజర్వేషన్లు ఇస్తుంది. బీసీలు 52% మండల కమిషన్ అంచనా ప్రకారం, వాళ్ళకి 27% ఉంది. ఈ ప్రశ్న ఉత్పన్నం కాకుండా పోతుందా? ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. అగ్రకులాల పేదలు ఎంత ఉంటారు జనాభా, మొత్తం జనాభాలు 10% మించి ఉండరు. మరి 10% వాళ్ళకు నువ్వు 10% రిజర్వేషన్ ఇస్తుంది, 52% ఉన్న బీసీలకు 27% ఇస్తుంది. ఈ ప్రశ్నకు బీజేపీ దగ్గర ఆన్సర్ ఉండాలి కదా. ఇలాంటి ప్రశ్నలు ఇంకెక్కువ మొదలవుతాయి. అంటే రకరకాల కులాలు, వివిధ కులాల నుంచి డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ వచ్చినప్పుడు రిజర్వేషన్ల పరిమితి పెంచాలని డిమాండ్ కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేము 50% మించి రిజర్వేషన్లు ఇస్తాము అని ప్రామిస్ చేసింది. భారతీయ జనతా పార్టీ అందుకు వ్యతిరేకం. ఎందుకంటే బీజేపీ ఎలక్టోరల్ సపోర్ట్ బేస్లో అప్పర్ కాస్ట్ కీలకం. మీకు దేశవ్యాప్తంగా కూడా అగ్రకుల ఓటర్లలో మెజారిటీ బీజేపీ వైపు ఉన్నారు. సో అందువల్ల అగ్రకుల ఓటర్ల మద్దతు పోతుంది కనుక 50% పరిమితిని ఎత్తివేయడానికి బీజేపీ రెడీగా లేదు. గుజరాత్లో పాటీదార్ ఉద్యమం వచ్చినా బీజేపీ స్టాండ్ అదే, మేము ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ల 50% లిమిట్ పెంచేది లేదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కనుక దానికి వ్యతిరేకంగా మేము ఏ పని చెయ్యము అని ఒక స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. అదే సుప్రీంకోర్టు ఇచ్చిన చాలా తీర్పులకు వ్యతిరేకంగా చట్టాలు చేశారు. ఉదాహరణకు ప్రభుత్వ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ వేస్తే న్యాయమూర్తుల నియామకాల్లో ప్రభుత్వ జోక్యాన్ని ప్రవేశపెడుతూ చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. మరి సుప్రీంకోర్టు ప్రభుత్వం చేసిన చట్టాలను సుప్రీంకోర్టు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా ఉదాహరణకు ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ పైన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పి చీఫ్ జస్టిస్ కూడా ఎన్నికల కమిషనర్ల నియామకంలో పాత్ర ఉండాలి అన్నారు. దాన్ని రివర్స్ చేస్తూ మోడీ ప్రభుత్వం చట్టం చేసింది. మరి దాన్ని రివర్స్ చేస్తూ చట్టం చేసినప్పుడు రిజర్వేషన్ల విషయంలో ఎందుకు 50% పెంచకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల వాదన. సో ఎప్పుడైతే కుల జనగణన జరుపుతుందో ఆ విషయం కూడా బయటకు వస్తుంది. సో అది రెండవ అంశం. మూడో అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాదన ఏంది, దేశంలో ముస్లింలలో మాత్రమే జనాభా పెరుగుతోంది, దీనివల్ల హిందువుల వాటా తగ్గుతోంది, ముస్లింల వాటా పెరుగుతోంది అని ఇటీవల లేటెస్ట్గా నిన్న పత్రికలు కూడా వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు చేసిన స్టడీ, అంటే 1950 స్వాతంత్రం వచ్చాక పర్సంటేజ్ ఆఫ్ హిందూస్ ఇన్ ద ఓవరాల్ ఇండియన్ పాపులేషన్ తగ్గింది, పర్సంటేజ్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ఓవరాల్ ఇండియన్ పాపులేషన్ పెరిగింది. ఈ లెక్కలు ఎందుకు ఇప్పుడు ఎన్నికల ముందు ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ రిలీజ్ చేసింది? ఈ స్టడీ భారతదేశంలో మెజారిటీ ప్రజల్లో ఒక అభద్రత కనిపించి బీజేపీకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేశారు. కానీ ఒక్కసారి కుల జనగణన జరిగితే ఏమవుతుంది అంటే ఒక్క ముస్లింలోనే కాదు జనాభా పెరగడం, ఎస్సీలో కూడా జనాభా పెరిగింది, పెరుగుదల రేటు ఎక్కువ ఉంటుంది. మీకు పేద వర్గాలన్నింటిలో కూడా జనాభా పెరుగుదల రేటు ఎక్కువ ఉంటుంది. అంటే బీజేపీ పాపులేషన్కు చెప్తున్న థీరీ అది రిలీజియన్ బేస్డ్ పాపులేషన్ గ్రోత్ థీరీ బీజేపీ చెప్తోంది. అది రిలీజియన్ బేస్డ్ కాదు పాపులేషన్ గ్రోత్, పావర్టీ బేస్డ్. ఎక్కడ పేదరికం ఎక్కడ ఉంటే, ఎక్కడ నిరక్షరాస్యత ఎక్కువ ఉంటే, ఎక్కడ అభివృద్ధి లేకపోతే అక్కడ జనాభా ఎక్కువ ఉంటుంది. ఈ లెక్కలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఒక్కసారి కుల జనగణన జరిపితే ఏ కులం జనాభా ఎంత పెరిగింది, ఎందుకు ఈ కుల జనాభా ఎందుకు పెరిగింది అంటే బీజేపీ ఇప్పటిదాకా చెప్తున్న మతానికి జనాభా వృద్ధికి మాత్రమే సంబంధం ఉంది అని చెప్తున్న సిద్ధాంతం కాస్త పటాపంచలవుతుంది. మతమే కాదు, వెనక హిందువుల్లో కూడా కొన్ని కులాల్లో జనాభా ఎక్కువ పెరుగుదల రేటు ఉంటుంది. దానికి కారణం పేదరికం. అది ముస్లింలైనా ఇక్కడైనా, అంటే ముస్లింల్లో మత చాందస్యం కూడా కొంత ఉండవచ్చు, కాదని నేను అంటలేను. సో అందువల్ల బీజేపీ కోర్ ఐడియాలజికల్ అంశాలకు ఛాలెంజ్ మొదలవుతుంది. అంటే మళ్ళీ మండల్ 2.0 ముందుకు వస్తుంది. మండల్ ముందుకు ఎప్పుడు వచ్చినా కమండల్ పాలిటిక్స్కు, మందిర్ పాలిటిక్స్కు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే బీజేపీ రాజకీయం అంతా మందిర్ చుట్టూ, కమండల్ చుట్టూ. మండల్ ముందుకు వచ్చినప్పుడు దెబ్బతింటుంది. అందుకే కుల జనగణనానికి బీజేపీ వ్యతిరేకం. ఇది పార్లమెంట్లో కూడా చెప్పారు. సరిగ్గా ఇండియా కూటమి నేతలు ఇప్పటివరకు రామ మందిర దర్శనానికి అయోధ్య వెళ్ళలేదు. ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ అగ్రెసివ్గా కార్నర్ చేస్తుంది సార్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అండ్ మిగిలిన కూటమి నాయకులకు సంబంధించి. ఎందుకు ఇండియా కూటమి నేతలు రామ మందిర దర్శనానికి వెళ్ళలేదు? ఇప్పటికి వెళ్ళలేదు అన్నది కరెక్ట్ కాదు. రామ మందిర ప్రారంభానికి వెళ్ళలేదని బీజేపీ వాళ్ళు కూడా ఇప్పటికి వెళ్ళలేదని అంటలేరు. అలా రాంగా చదివి ఉంటారు.
ఇప్పటికీ వెళ్ళలేదు అన్నది మోడీ విమర్శ కాదు. రామ మందిర్ ప్రారంభానికి రాలేదు అన్నది విమర్శ. ఎక్కడైనా మీరు చూడండి, రామాలయ ప్రాణ ప్రతిష్టకు రాలేదు అంటున్నారు. తర్వాత వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అది పక్క పెట్టారు. తర్వాత అందరూ వెళ్తారు, వెళ్ళకుండా ఎవరు ఉంటారు? రాహుల్ గాంధీ వెళ్ళలేదు. సో ఆ ఇష్యూ వల్ల ఆ రోజు ఆ పర్టిక్యులర్ రామ మందిర ప్రారంభానికి వెళ్ళలేదు అన్నది ఇష్యూ. బీజేపీ వాళ్ళు మీరు ఉపన్యాసాలు కూడా చూడండి, ఎక్కడైనా రామ మందిర ప్రాణ ప్రతిష్టకు వెళ్ళలేదు అని. అసలు రామ మందిర నిర్మాణమే పూర్తి కాలే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇంతవరకు పూర్తి కాలే, ఇప్పుడు ఓన్లీ గర్భగుడి మాత్రమే ప్రారంభమైంది. సో ఇక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి? రామునికి ఎవరు వ్యతిరేకం కాదు. ఒక్క బీజేపీలోనే రామభక్తులు ఉంటారా? రామభక్తులు తగ్గించకూడదు. మనం ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉన్న కోట్లాది హిందువులు రామభక్తులే. హిందువులే కాదు, కొన్ని ప్రాంతాల్లో ఈవెన్ ముస్లింలు కూడా రాముని దేవునిగా కొలుస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఒంటిమెట్ట టెంపుల్కి వెళ్ళండి, ఒంటిమెట్ట టెంపుల్ శ్రీరామనవమి రోజు వెళ్ళండి, మీరు ముస్లింలు కనబడతారు. మన టీవీ ఛానల్లోనే వీడియోలు వచ్చాయి, విజువల్స్ వచ్చాయి కదా. ఒంటిమెట్ట టెంపుల్కు కొన్ని ముస్లిం కుటుంబాలు తమ సాంప్రదాయంగా వచ్చి శ్రీరామనవమి రోజు పూజలు చేస్తారు. సో అందువల్ల భారతీయ సాంప్రదాయం, రాముడు భారతీయ సంస్కృతిలో భాగం, రాముడు భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో భాగం. అందువల్ల రాముల వారి ఎవరి సొత్తు కాదు. అయితే రామ మందిర ప్రారంభానికి ఎందుకు వెళ్ళలేదు అనే క్వశ్చన్ కారణం ఏంటంటే, రామ మందిర ప్రారంభానికి మరి శంకరాచార్యుల వాళ్ళు కూడా వెళ్ళలే. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళలే? వాళ్ళు పాకిస్తాన్ కోసం వెళ్ళలేదా? ఇప్పుడు బీజేపీ చెప్పేది ఏంటంటే, ఇండియా కూటమి నేతలు పాకిస్తాన్ కోసం వెళ్ళలేదు. మరి ఆ జగద్గురు శంకరాచార్యుల వారు కూడా పాకిస్తాన్ కోసం వెళ్ళలేదా? అంత మాట అనగలరా? ముస్లిం ఓటు బ్యాంకుల కొరకు ఇండియా కూటమి వాళ్ళు వెళ్ళలేదు అంటున్నారు. మరి పూరి శంకరాచార్యులతో సహా కొంతమంది శంకరాచార్యులు వెళ్ళలేదు కదా, మరి వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు కూడా ముస్లిం ఓటు బ్యాంక్ కొరకు వెళ్ళలేదా? దానికి ఆన్సర్ ఉండాలి కదా. ఎందుకు వెళ్ళలేదు అన్నప్పుడు పూరి శంకరాచార్యుల వారు మాట అన్నాడు. అంటే ప్రధానమంత్రి ప్రారంభిస్తుంటే మేము చేతులు కట్టుకొని పక్క కూర్చోవాలా అన్నాడు. అంటే ఎవరు ప్రారంభించాలి? ఇది ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆధ్యాత్మిక రంగం వాళ్ళు చేపట్టాలి. మీరు గర్భగుడిలో ప్రవేశించిన వారు ఎవరు చూడండి, మీరు 5గురు 6గురు వెళ్ళారు. అందులో ఒకరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 2 ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, 3 RSS సంచాలక్ మోహన్ భగవత్, 4 ఉత్తరప్రదేశ్ గవర్నర్ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్. ఇంకొకరు మాత్రం ట్రస్ట్కి సంబంధించిన వెళ్ళారు. అంటే గర్భగుడిలోకి వెళ్ళి పూజలు చేసిన వాళ్ళు ఈ 5గురు. ఈ 5గురులో 4 రాజకీయాలకు సంబంధించిన వాళ్ళే. మరి ఎలా మిగతా పార్టీల వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు చెప్పండి? అంటే రామ మందిర ప్రాణ ప్రతిష్టను ఆధ్యాత్మిక కార్యక్రమంగా కాకుండా భారతీయ జనతా పార్టీ రాజకీయ కార్యక్రమంగా మార్చుకున్న తర్వాత ఎలా వెళ్తారు ఎవరైనా చెప్పండి? అందువల్ల రామ మందిర ప్రారంభానికి ఇతరులను రాకుండా చేసింది ఎవరు అనేది క్వశ్చన్ కదా. వీళ్ళు వెళ్ళకూడదు కదా, లోపల ఎవరు ఉండాలి? పరమ పూజ్యులైనటువంటి వైష్ణవాచార్యుల వాళ్ళు ఉండాలి. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవాలైనటువంటి శంకరాచార్యుల వాళ్ళు ఉండాలి కదా లోపల కేవలం జీవితమంతా ఆగమశాస్త్రానికి అంకితమైన పరమ పూజ్యులైనటువంటి ఆచార్యుల వాళ్ళతో జరగాలి కార్యక్రమం. జరగలే. రాజకీయ నాయకులతో జరిగింది ఆ కార్యక్రమం. రాజకీయ నాయకులతో కార్యక్రమం జరిగినప్పుడు ప్రత్యర్థి రాజకీయ నాయకులు రారు, సింపుల్ కదా అది. మీరు వాళ్ళ లోపల ఓన్లీ ఆధ్యాత్మిక గురువులే చేశారనుకోండి, మతాచార్యులే, ఈ వివాదం వచ్చేదే కాదు కదా. అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళేవారు. సో ఈ వివాదానికి మూలం అక్కడ. అందుకే శంకరాచార్య వారు కూడా వెళ్ళలే. నేను చెప్పేది శంకరాచార్య వారికి అయితే వారి హైందవం పట్ల వారి నిబద్ధతను ఎవరు ప్రశ్నించలేరు కదా. అన్ఫార్చునేట్లీ కొంతమంది బీజేపీ నాయకులు శంకరాచార్యులను కూడా ప్రశ్నించారు. విచిత్రం ఏంటంటే, అంటే మమ్మల్ని ఎవరంటే మేము అందరూ ఎవరినైనా ప్రశ్నిస్తామని. ఆఖరికి జీవితం అంతా హిందూ ధర్మం కొరకు అంకితం చేసిన మహనీయులైనటువంటి శంకరాచార్య వాళ్ళని కూడా బీజేపీ నాయకులు విమర్శించారు. అందువల్ల రామ మందిర నిర్మాణం భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రచారానికి ఉపయోగపడుతున్న సమయంలో ఆ రీతిని జరిగే వరకు మిగతా వారు రాలేదు. అసలు రామ మందిరం మీద నిర్మాణమే పూర్తి కాలే కదా. ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేశారు? అందరికీ తెలుసు కదా, 2024 జనవరిలో ఎందుకు ఓపెన్ అవుతుంది? అంత ముందు కాదు, తర్వాత కాదు. మరి ఇప్పుడు రామ మందిరం అయిపోయింది, ఆ నిర్మాణం కాలే కదా. అంటే ఒక శంకరాచార్య వాళ్ళ అభ్యంతరం కూడా చెప్పారు, ఒక ఆలయము నిర్మాణమే పూర్తి కాకముందు ప్రారంభం జరపడం శాస్త్ర విరుద్ధము అని చెప్పారు. ఈ శంకరాచార్య చెప్పారు. అందుకే మేము వెళ్ళడం లేదు శాస్త్ర విరుద్ధమైన కార్యక్రమానికి. నిర్మాణం పూర్తి కాకముందు ఎలా ప్రారంభిస్తారు అన్నారు. మీకు ఎన్నికలు ఉన్నాయని ప్రారంభించారు కదా. సో అందువల్ల ఫస్ట్ రామ మందిర నిర్మాణం పూర్తి కాకముందే
ఎన్నికల కొరకు బాలరాముని ప్రతిష్ఠించారు కదా, అందువల్ల ఈ విమర్శలు వస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఉంటే ఎందుకు అవుతుంది? ఇప్పుడు బీజేపీ తాజా విమర్శ ఏంటంటే బాబ్రీ తాళం వేస్తారు రామ మందిరానికి. అసలు వీళ్ళకి చరిత్ర తెలవాలి. బాబ్రీ తాళాన్ని ఓపెన్ చేసింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం. 19 షాబాను కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది, ముస్లిం మహిళలకు కూడా మెయింటెనెన్స్ ఉండాల్సిందే అని. చాలా ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్. ముస్లిం మతచాందసవాదుల ఒత్తిడికి లొంగి రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రగతిశీల తీర్పును అమలు కాకుండా చేసింది. దానిపైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చినాక హిందూ మనోభావాలకు ప్యాంపర్ చేయడానికి అయోధ్యలో ఉన్నటువంటి ఆనాడు వివాదాస్పదంగా చెప్పేవారు, కట్టడంగా చెప్పేవారు, ఆ డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ యొక్క గేట్ల తాళాలు ఓపెన్ చేసింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం. అసలు బాబ్రీ తాళం కాంగ్రెస్ వేస్తే ఇప్పుడు విమర్శించాలి, ఓపెన్ చేయించింది కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓపెన్ చేసింది కదా. అందువల్ల అయినా సుప్రీంకోర్టు మనకు అర్థం కావాల్సింది, అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రభుత్వ చర్య వల్ల జరగలేదు. చాలా విశ్వ హిందూ పరిషత్ హిందూ సంస్థలు మోడీ ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేశాయి, మీరు ఒక చట్టం చేసి రామ మందిర నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేయండి అని. కానీ మోడీ ప్రభుత్వానికి అంగీకరించలేదు, చట్టం చేయలే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అందరూ అంగీకరించారు. ఎందుకంటే అప్పటిదాకా అందరూ చెప్పింది అదే, అయ్యా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్, ఎవరికి అనుకూలంగా రానియండి, ఎవరికి వ్యతిరేకంగా రానియండి. అందువల్ల ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో రామ మందిర వివాదం ముగిసింది. అందుకే మీరు గమనించండి, అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగినప్పుడు కానీ, ప్రారంభం జరిగినప్పుడు కానీ లేదు సుప్రీంకోర్టు తీర్పు, దేశంలో ఎక్కడ నిరసన ప్రదర్శన లేవు. ఈవెన్ ముస్లిం సంఘాలు కూడా నిరసన చెప్పలే, తీర్పు పట్ల తమ అభ్యంతరం వ్యక్తం చేసి ఊరుకున్నారు. స్టిల్ మే వీళ్ళు అగ్రీ ద జడ్జ్మెంట్ అన్నారు. సో సుప్రీంకోర్టు తీర్పును మేము అంగీకరించమని ఎవరూ చెప్పలే. సో అందువల్ల సుప్రీంకోర్టు తీర్పు వల్ల వచ్చిన రామాలయానికి ఇంకెవరైనా తాళాలు వేయగలరా? అసలు దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అయ్యా ఆడ క్యాంపస్ రిక్రూట్మెంట్ లేవు, ఉద్యోగాలు లేవు, లే ఆఫ్లు పెరిగాయి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు జీవనోపాధి కావాలి, మాకు నైపుణ్యం కావాలి, మాకు ధరలు తగ్గించండి అని ప్రజలు కోరుతుంటే ఇంకా వివాదాలు, తాళాలేసుడు, తాళాలు తీసుడు, మందరము, మసీదు, ఈ రాజకీయం చేసుకుంటూ పోతే దేశం ఎట్లా వికసిత భారత్ అవుతుందా? ప్రపంచంలో ఏ దేశమైనా వికసిత దేశం కావటానికి మధ్యయుగాల నాటి మత వివాదాల చుట్టూ తిరిగిందా? అమెరికాలో చూసామా ఈ పని? అమెరికాలో బైడెన్ ట్రంప్లు దీని మీద కొట్లాడుకుంటారు, ఎక్కడైనా ఒక చర్చకు తాళం వేయడం, తాళం తీయడం పైన. అమెరికాలో ట్రంప్లు బైడెన్లు అమెరికాలో ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎలా తీర్చిదిద్దాలని కొట్లాడుతున్నారు. మన దగ్గరేమో ఇంకా మేము ప్రజల భావోద్వేగాల పైన రాజకీయం చేస్తాం, 10 ఏళ్ల తర్వాత కూడా ప్రజలకు మేము ఇంకో మేలు చేశాము, మా ప్రభుత్వ హయాంలో మేలు జరిగితే మాకు ఓటేయండి అనే ధైర్యం ఎందుకు మోడీ చేయలేకపోతున్నాడు? 10 ఏళ్లలో ఇంకో దేశ ప్రజలకు మేము ఇంకో ఈ పని చేశాము, దీనివల్ల మీరు మమ్మల్ని ఈ 10 ఏళ్లలో మా పాలనలో మీరు లాభపడితే మాకు ఓటేయండి అని ధైర్యంగా ఒక్క మాట ఎందుకని లేకపోతాడు? ఇంకా పెట్రోల్ ఏదో అన్నాడని, లేదా అయోధ్య రామాలయం గురించి వివాదము, ఇంకా రిజర్వేషన్ తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు, మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు, పాకిస్తాన్ ఆనందపడుతుంది, ఇదే చర్చ తప్ప 10 ఏళ్ళు మేము భారత ప్రజలకు ఇచ్చేసాం, మాకు ఓటేయండి. ఇదొక్కటి చాలా మోడీకి నిజంగా అది ఓట్లు గెలవటానికి. 10 ఏళ్ళ అద్భుతమైన పాలన ఇస్తే ఆ పాలనే జనానికి చెప్పి ఓట్లు అడగచ్చు, ఇంకేది అవసరం లేదు కదా. రైట్ సార్. అమిత్ షా అంటూ ఉన్నారు సార్, ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ ఇటలీ వెళ్ళిపోతారు అని చెప్పి. గతంలో సోనియా గాంధీ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు విదేశీ వనిత అంటూ కామెంట్ చేశారు, ఇప్పుడు చేయట్లేదు అనుకోండి. కానీ ఇప్పుడు ఈ విదేశీ అస్త్రాన్ని భారతీయ జనతా పార్టీ మళ్ళీ రాహుల్ విషయంలో ఎందుకు ప్రయోగిస్తున్నట్టు? భారతదేశంలో బీజేపీ వాళ్ళు తప్ప ఎవడు భారతదేశంలో ఉండకూడదా? నా చెప్పండి, అందుకే అందరూ విదేశీయాలకు వెళ్ళిపోవాలన్నా? ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజల దేశభక్తులు శంకిస్తే దేశం గౌరవం పెరుగుతుందన్నా చెప్పండి. భారతదేశంలో ఒక అతిపెద్ద రాజకీయ పార్టీని దేశద్రోహిగా చిత్రీకరిస్తే అది ఎవరికి లాభం అవుతుంది? పాకిస్తాన్ లాభం అవుతుంది, చైనాకు లాభం అవుతుంది, ఇండియాకు లాభం అవుతుందా? ఇదే అమిత్ షా బీహార్లో ఎన్నికల ప్రచారంలో నితీష్ కుమార్ మహాగఠబంధన్ నాయకులుగా ఉన్నప్పుడు నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు పేల్చుకుంటారు అని అన్నాడు. ఇప్పుడు నిజమా చెప్పండి? మొత్తం అమిత్ షాజీ అదే కూటమిలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా పేల్చుకోవాలి కదా. అంటే బీజేపీ మరి పాకిస్తాన్ ఏజెంట్ అని నితీష్ కుమార్ ఎందుకు మీరు ఇండియాలో చేర్చుకున్నారని చెప్పండి.
దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల ఇదొక్కటే చాలు. మీరు రాహుల్ గాంధీ తర్వాత నితీష్ కుమార్ అన్నాడు కదా, వేరే మీరు ఆల్రెడీ గూగుల్ ఇప్పుడు కొట్టని దొరుకుతుంది. పాకిస్తాన్ నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు కాల్చుకుంటారు. అది ఏ రాజకీయం అండి ఇది? పాకిస్తాన్ ఎందుకు వస్తుంది మధ్యలో పదే పడే? ఇటలీ ఎందుకు వస్తుంది? సోనియా గాంధీ పైన విదేశీ వనిత అని చాలాసార్లు విమర్శించారు. ఏం జరిగింది? ఆ విదేశీ వనితగా ఆరోపించబడిన సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 2004లో దేశంలో అతి గొప్ప నాయకులు ఒకరైన అటల్ బిహారీ వాజ్పేయిని ఓడించగలిగింది. ప్రజలు ఏం తీర్పు చెప్పారు? వాజ్పేయి లాంటి ఒక కెరిస్మాటిక్ లీడర్ను కూడా పక్క పెట్టి సోనియా గాంధీకి అధికారం ఇచ్చారు కదా. ఇది కదా భారత ప్రజల తీర్పు. మనమే ఋషి సునక్ దీపావళి జరుపుకుంటే పులకరించిపోతాం. ప్రాక్టీసింగ్ హిందూ అంటే బహిరంగంగా నేను హిందువును అని చెప్పుకుంటున్న ఋషి సునక్ క్రిస్టియన్ మెజారిటీ 99% క్రిస్టియన్లు ఉన్న బ్రిటన్లో దేశ ప్రధాని అయితే మనం గర్వపడతాం. ఆ కమలా హ్యారిస్ మన భారతీయ సంతతి, మన శ్యామలమ్మ కూతురు కమలమ్మ అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ అయితే మనం ఆనందపడతాం. ఈ డబుల్ స్టాండర్డ్స్ కాదా? 40 లక్షల మంది అమెరికన్లు భారతదేశంలో ఉంటూ వాళ్ళు అక్కడ కాంగ్రెస్ సభ్యులుగా, అమెరికన్ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైతే మనం పులకరించిపోతాం. ఇక్కడ మాత్రం మళ్ళీ మనం ఇంకా ఇటలీ అని మాట్లాడతాం. ఎక్కడ ఏదన్నా ప్రాతిపదిక ఉందా? సో మనకు బేసిక్ ఉండాలి కదా. అందువల్ల ఇది ఇప్పటికీ చాలాసార్లు ప్రయోగించి విఫలమైనటువంటి ఆయుధాలు. రాహుల్ గాంధీ భారతీయుడు కాదా? రాహుల్ గాంధీ తండ్రి ఎవరి కొరకు, ఏ దేశం కొరకు చనిపోయాడు? ఇటలీ కొరకు చనిపోయాడా? పాకిస్తాన్ కొరకు చనిపోయాడా? రాహుల్ గాంధీ నానమ్మ ఎవరి కొరకు ప్రాణాలు అర్పించింది? భారతదేశం కొరకు కాదా? ఇటలీ కొరకు, చైనా కొరకు అర్పించింది అని చెప్పండి. సో మనము ఒక కుటుంబంలో ఇద్దరు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటిప్పుడు మీరు రాహుల్ గాంధీ ఇంకా దేన్నైనా విమర్శించరు రాహుల్ గాంధీ విషయంలో, కానీ ఆ కుటుంబ దేశభక్తిని విమర్శించడం అనేది న్యాయమవుతుందా అని అడుగుతున్నాను నేను. తమ ఇంట్లో ఇద్దరు కోల్పోయారు కదా టెర్రరిస్టులకు. ఇక అంతకన్నా త్యాగం ఏమని ఉంటుందా? అంతకన్నా జీవితం ఇంకేమని ఉంటుందా? మీరు రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీ విధానాలని నేను కూడా చాలాసార్లు విమర్శించాను. కానీ మనం కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉండాలి. రాహుల్ గాంధీ దేశభక్తిని కానీ, నరేంద్ర మోడీ దేశభక్తిని కానీ, కేసీఆర్ దేశభక్తిని కానీ, నితీష్ కుమార్ దేశభక్తిని కానీ, అఖిలేష్ దేశభక్తిని కానీ, యచూరి దేశభక్తిని కానీ, ఇలా ఎవరి దేశభక్తిని శంకించడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళెవ్వరూ దేశద్రోహులు కాదు. సో వీరి దేశభక్తిని పదే మనం ప్రశ్నించడం అనేది మన దేశాన్ని బలహీనం చేసుకోవడం అవుతుంది. ఈవెన్ నరేంద్ర మోడీ దేశభక్తిని ప్రతిపక్షాలు ప్రశ్నించడం నేను ఎట్టి ఫస్ట్ అంగీకరించాను. భారతదేశంలో చాలా గొప్ప దేశభక్తుల్లో నరేంద్ర మోడీ ఎవరు, ఎలాంటి అనుమానం లేదు. మోడీ విధానాలపైన ప్రశ్నలు వేయచ్చు, మోడీ దేశభక్తిని ఎవరు ప్రశ్నించకూడదు. మోడీ దేశభక్తిని ఎవరైనా శంకిస్తే అంతకన్నా దుర్మార్గం ఇంకోట్లేదు. అందువల్ల రాజకీయాలు, సిద్ధాంతాలు, భావాలు ఏమున్నా కొన్ని బేసిక్ లెవెల్స్ ఆఫ్ డీసెన్సీ, హ్యూమన్ డీసెన్సీ ఉండాలి. కొన్ని బేసిక్ లెవెల్స్ ఆఫ్ మానవీయమైన స్వభావాలు ఉండాలి. అల్టిమేట్గా మీ రాజకీయాల కన్నా ఈ దేశం గొప్పది. నేషన్ ఈజ్ అబౌవ్ పాలిటిక్స్. దేశం కోసం, రాజకీయాల కోసం దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ దేశద్రోహులుగా చిత్రీకరిస్తే బీజేపీకి రాజకీయంగా లాభం కలుగుతుందేమో, కానీ నా భారతదేశానికి లాభం జరగదు. భారతదేశ శత్రువుల లాభం జరుగుతుంది. చూడండి, భారతదేశంలో రాజకీయ నాయకులంతా దేశద్రోహులు. ఆడ 50 ఏళ్ళు దేశాన్ని పాలించిన పార్టీ ఇటలీ, పాకిస్తాన్ ఏజెంట్లు అని అమెరికా విదేశాల్లో చెప్పుకుంటే, చైనాలో, పాకిస్తాన్లో భారతదేశం గౌరవం పెరుగుతుందా? సో డోంట్ డూ పాలిటిక్స్ ఆన్ ప్యాట్రియాటిజం. నా రిక్వెస్ట్ ఏంటంటే, జాతీయత, దేశభక్తి ఎన్నికలకు, రాజకీయాలకు అతీతమైంది. ప్రతి భారతీయుల్లో ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణం ఉంటే ఏదైనా కానివ్వండి. రాజకీయ పార్టీలకు రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ జాతీయత, దేశభక్తి పైన విభేదాలు ఉండకూడదు. అలా రాహుల్ గాంధీ ఇటలీకి పోయేటటువంటి ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఎందుకు నడుస్తాడు? ఆయన నడవాల్సిన అవసరమే నాకు చెప్పండి. అంటే తరతరాలకు కూడా తినగలిగేంత జవహర్లాల్ నెహ్రూ రాసిన పుస్తకాల మీద వచ్చే డబ్బులతో బతకచ్చు. మరి ఎందుకు తిరుగుతారు దేశంలో? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నడుచుకుంటూ పోతారు. ఆ పనే లేదా ఇటలీకి పోయేటోడికి? సో రాయబరేలీలో ఓడిపోతే మళ్ళీ నువ్వు అమేథీలో ఓడిపోతే వాయనాడు వెళ్ళావన్నదంలో అర్థం ఉండొచ్చు, కానీ రాయబరేలీ వెళ్ళిపోతే ఇటలీ వెళ్తాడన్నలో ఎలాంటి అర్థం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.